5. One more stick. Can I try? 6. 6 ఎట్లా రాస్తారు? 6. ఇంకొక స్టిక్ వచ్చింది అనుకోండి. One more stick. ఇంకా 7. ఎట్లా రాస్తారు? 7. తర్వాత one more stick. 8. అంతేనా? one more stick. ఇంకో స్టిక్ కలుపుతాం అనుకోండి. 9. అంటే తర్వాత one more stick కలిపితే ఎంత అవుతుందన్నా? ఏమంటా? 10 అంట. ఏమంటా? 10 లో విడివిడి స్టిక్స్ ఉన్నాయా? ఇలా విడివిడిగా ఇలా విడివిడిగా స్టిక్స్ ఉన్నాయా? లేవు కదా, కట్టనే కదా. సో విడివిడిగా స్టిక్స్ లేవు కాబట్టి 0 రాసి ఇక్కడ 1. ఇది కట్ట అన్నట్టు. ఇది 10. ఇది ఏంటిది? ఇది 10 బండల్. అర్థమవుతుందా? ఇది 10. అర్థమైందా? నెక్స్ట్ ఇంకో స్టిక్ యాడ్ చేస్తే ఏమవుతుంది? 10 1 11. ఇది ఎట్లా రాస్తారు చూడండి. 10 1 11 అని చదువుతాం. అవునా? 10 1 ఇంకా 10 1 11. నెక్స్ట్ ఇది ఇంకో పుల్ యాడ్ చేస్తాం అనుకో. అప్పుడు ఎంత? 10 2. ఎంత? 10 2. ఎంత రాస్తారు 10 2? ఇక్కడ 10, ఇది పక్కన 2 స్టిక్స్. ఇది 1 బండల్ 2 స్టిక్స్. ఏమవుతుంది? 12. ఇలా రాసుకుంటా వెళ్ళాలి.